వారణాసికి సమ్మర్ హాలిడేస్ ఇచ్చిన జక్కన్న మీరు మారిపోయారు సార్ అంటూ నెటిజన్స్ కామెంట్స్. ఇప్పటికే రిలీజ్ డేట్ సైతం అనౌన్స్ ఇచ్చిన జక్కన్న షూటింగ్ బ్రేక్ ఇవ్వడానికి గల ధైర్యం ఏంటి? అసలు వారణాసి షూటింగ్ ఎంతవరకు జరిగింది? హ్యావ్ ఎ లుక్. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. టాలీవుడ్ ఇండస్ట్రీలోనే కాదు, యావత్ సినీ ప్రపంచం అత్యంత ఈగర్గా వెయిట్ చేస్తున్నటువంటి ప్రాజెక్ట్ ఏదైనా ఉంది అంటే అది సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్లో రాబోతున్న వారణాసి. ఈ సినిమా గురించి వినిపిస్తున్న ప్రతి చిన్న వార్త కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. మహేష్ బాబు కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్తో ఈ సినిమా నిర్మిస్తున్నారు. మలయాళం స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ ఇంపార్టెంట్ క్యారెక్టర్లో కనిపించుండగా గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా ఈ మూవీలో హీరోయిన్గా యాక్ట్ చేస్తుంది. లేటెస్ట్గా ఈ సినిమాకు సంబంధించినటువంటి షూటింగ్ విషయంలో రాజమౌళి తీసుకున్నటువంటి ఒక కీలక నిర్ణయం ఇప్పుడు ఫిల్మ్ నగర్ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. సుమారు 1400 కోట్లకు పైగా బడ్జెట్తో కేఎల్ నారాయణ ఈ సినిమాని ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ మూవీ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలోనే అత్యంత ఖరీదైనటువంటి సినిమాగా నిలవనుంది. ఇది ఒక గ్లోబ్ ట్రోటింగ్ యాక్షన్ అడ్వెంచర్. ఈ సినిమా కథ కాలమానాలకు అతీతంగా సామాన్య శకం 512 నుండి భవిష్యత్తులోని 2027 వరకు సాగే సోషియో ఫ్యాంటసీ సైన్స్ ఫిక్షన్ ఎలిమెంట్స్తో కూడినటువంటి సినిమా ఇది. రామాయణంలోని హనుమంతుడి లక్షణాల స్ఫూర్తితో మహేష్ బాబు క్యారెక్టర్ రుద్రాను రాజమౌళి డిజైన్ చేశారు. మహేష్ బాబు పక్కన గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా మందాకినిగా యాక్ట్ చేస్తుండగా మలయాళం స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ కుంభ అనేటువంటి శక్తివంతమైనటువంటి విలన్ క్యారెక్టర్లో కనిపిస్తున్నారు. ప్రకాష్ రాజ్ కూడా ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ ప్లే చేస్తున్నారు. ఈ సినిమాను ప్రత్యేకంగా ఐమాక్స్ ఫార్మాట్లో షూట్ చేస్తున్నారు మేకర్స్. ఈ ఘనత సాధించినటువంటి మొదటి నాన్ ఇంగ్లీష్ మూవీ వారణాసి. ప్రజెంట్ హైదరాబాద్లోని భారీ సెట్లో మహేష్ బాబుపై కొరియోగ్రాఫర్ బాస్కో మార్టిన్ ఆధ్వర్యంలో ఒక అదిరిపోయే సాంగ్ షూట్ జరుగుతుంది. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే దాదాపు 80% కంప్లీట్ అయిందని సమాచారం. అయితే ఈ పాట పూర్తి కాగానే మే నెల మొత్తం షూటింగ్కు లాంగ్ బ్రేక్ ఇవ్వాలని రాజమౌళి డెసిషన్ తీసుకున్నారట. ఎందుకంటే ఎండల తీవ్రత దృష్ట్యా నటీనటులు టెక్నీషియన్స్ ఇబ్బంది పడకూడదనేటువంటి ఉద్దేశంతో ఈ డెసిషన్ తీసుకున్నట్లు తెలుస్తుంది. షూటింగ్కు విశ్రాంతి ఇచ్చిన ఈ గ్యాప్లో రాజమౌళి పోస్ట్ ప్రొడక్షన్, విఎఫ్ఎక్స్, గ్రాఫిక్స్ పనులపై దృష్టి సారించనున్నారు. సెట్లో రాజమౌళి ఎంత కఠినంగా ఉంటారో అందరికీ తెలిసిందే. పర్ఫెక్షన్ కోసం 100 టేకులైనా తీసుకున్నటువంటి ఆయన్ని ఇండస్ట్రీలో అందరూ ప్రేమగా జక్కన్న అని పిలుస్తుంటారు. యాక్టర్స్ నుండి తను అనుకున్నటువంటి అవుట్పుట్ వచ్చే వరకు కూడా విశ్రమించని రాజమౌళి ఈసారి వారణాసి టీం కోసం తన పంతా మార్చుకోవడం చర్చనీయాంశంగా మారింది. అయితే జనరల్గా రాజమౌళి సినిమా విషయంలో చాలా కఠినంగా ఉంటారని అందరికీ తెలిసిందే. ఈ నిర్ణయంపై అటు సినీ వర్గాలు కూడా ఇటు అభిమానులు సైతం అందరికీ తెలిసినటువంటి విషయం. బట్ దీని పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. జనరల్గా షూటింగ్ షెడ్యూల్స్ విషయంలో రాజీపడని జక్కన్న యూనిట్ క్షేమం కోసం సమ్మర్ బ్రేక్ ప్రకటించడంపై అటు సినీ వర్గాలు ఇటు ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఏప్రిల్ 7, 2027న శ్రీరామనవమి సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా 125 దేశాల్లో ఈ సినిమాను రిలీజ్ చేయాలని టీం ప్లాన్ చేస్తుంది. మహేష్ బాబును సరికొత్త విశ్వరూపంలో చూపించబోతున్న వారణాసి మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డులను తిరగరాయడం ఖాయంగా కనిపిస్తుందని అంటున్నారు. అయితే స్టిల్ ఇప్పటి వరకు కూడా ఏదైనా టైం ఉంటే ఇంకా కావాలి అనుకునేటువంటి జక్కన్న ఇప్పుడు ఎందుకు సమ్మర్ బ్రేక్ ఇచ్చారంటూ కూడా చాలామంది అయితే కామెంట్ చేస్తున్నారు. బట్ దీనికి రీజన్ లేకపోలేదు. ఎందుకంటే ఇప్పుడే అంటే ఆల్మోస్ట్ ఏప్రిల్లోనే ఎండా తీవ్రత చాలా ఎక్కువగా ఉన్నాయి. ఆల్మోస్ట్ 40 degrees ఎక్కువగానే కనిపిస్తున్నాయి. సో అందుకోసమనే ఈ గ్యాప్లో అంటే అవుట్డోర్ షూట్స్ పెట్టుకుంటే డెఫినెట్గా ఉన్నటువంటి యాక్టర్స్ కావచ్చు, జూనియర్ ఆర్టిస్టులు కావచ్చు, టెక్నీషియన్స్ కావచ్చు, వీళ్ళందరికీ కూడా ఇబ్బంది అవుతున్నటువంటి గ్యాప్లోనే ఈ సమ్మర్ మొత్తం బ్రేక్ ఇచ్చేసి అంటే మే నెల మొత్తం బ్రేక్ ఇచ్చేసి మేలో అంటే డెఫినెట్గా పోస్ట్ ప్రొడక్షన్ ఏదైతే టెక్నికల్ వర్క్ సంబంధించింది ఏది ఉంటుందో కంప్లీట్గా అంటే హినౌజ్ ఉండేటువంటి వర్క్ ఏదైతే ఉందో అది జక్కన్న చూసుకోబోతున్నాడు. బట్ ఎట్టకేలకు సినిమా మీద ప్రయత్నం అంటే ఏదైతే కృషి మాత్రం ఆపుతలేరు, చేస్తున్నారు. కానీ ఫార్మెట్ మార్చి చేస్తున్నారు. అంటే ఇప్పుడు ఇలా వీళ్ళకి బ్రేక్ ఇవ్వడం వల్ల ఎండ తీవ్రత తగ్గిపోతుంది, యాక్టర్స్ కూడా ఇబ్బంది పడరు. అండ్ సేమ్ టైం ఇన్హౌస్ వర్క్ కాబట్టి అంటే టెక్నికల్ వర్క్ కాబట్టి హ్యాపీగా ఇంట్లో కూర్చొని లేకపోతే ఆఫీస్లో కూర్చొని ఆ వర్క్ అంతా కూడా కంప్లీట్ చేసుకొని దాని తర్వాత మళ్ళీ ఉన్నటువంటి పెండింగ్ పార్ట్ ఏదైతే ఉందో 20% ఉందని కూడా సమాచారం. స్టిల్ ఇప్పటి వరకు కూడా ఒక్క ఫోటో కూడా బయటికి లీక్ కాకుండా చాలా పక్కా ప్లాన్ తోటి జక్కన్న ఈ సినిమా మొత్తాన్ని కూడా షూట్ చేశారు. ఆల్మోస్ట్ 80% కూడా షూటింగ్ కంప్లీట్ అయిపోయింది. ఇక మిగిలిందల్లా కేవలం 20% మాత్రమే. సో అది కూడా మే తర్వాత దాన్ని ప్లాన్ చేసుకొని ఆ షూటింగ్ కూడా కంప్లీట్ చేసుకొని కంప్లీట్గా విఎఫ్ఎక్స్ దాని తర్వాత టెక్నికల్ వర్క్ ఏదైతే ఉంటుందో దాని మీద ఎక్కువగా జక్కన్న ఫోకస్ పెట్టబోతున్నట్లయితే చాలా క్లియర్గా అర్థమవుతుంది. సో దీనికోసమే ఈవెన్ ఎప్పటి నుంచో అంటే రాజమౌళి సినిమా రిలీజ్ డేట్లు అంటేనే కొంచెం అటు ఇటుగా కొంచెం డౌట్ ఉంటుంది. బట్ ఈ సినిమాని అలా కాకుండా ఇది గ్లోబల్ వైడ్గా అంటే వరల్డ్ వైడ్గా
రిలీజ్ చేస్తున్నటువంటి సినిమా కాబట్టి ఇప్పటికే ఇంగ్లీష్ సంస్థలకు కూడా కొన్ని ఇంటర్వ్యూస్ ఇవ్వడం జరిగింది. అవి కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సో ఎట్టకేలకు సినిమాని అనౌన్స్ చేసినటువంటి డేట్కే రిలీజ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే గతంలో RRR కావచ్చు, కొన్ని సినిమాలు ఏదైతే ఉన్నాయో, బాహుబలి కావచ్చు, ఇలాంటి సినిమాలు ఇవన్నీ కూడా కంప్లీట్గా అది మన పాన్ ఇండియా వరకు అంటే ఇండియా వైడ్గా ఉన్నటువంటి సినిమాలు కాబట్టి డెఫినెట్గా అవి ఎలాంటి డేట్స్ అడ్జస్ట్ చేసినా అంటే చేంజ్ చేసినా పెద్దగా ఇంపాక్ట్ క్రియేట్ చేయలేదు. బట్ ఇప్పుడు సినిమా మొత్తం కూడా ఒక డేట్ ఆల్రెడీ ఫిక్స్ అయిపోయింది. ఈవెన్ మన కంట్రీస్ కాదు, ఫారెన్ కంట్రీస్లలో కూడా ఈ సినిమా రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ అయింది కాబట్టి డెఫినెట్గా ఆ రిలీజ్ డేట్కి రావాలి. ఎందుకంటే ఇన్ కేస్ ఆ టైంకి రాకపోతే అటు OTT నుంచి ప్రెజర్ ఉంటుంది, సేమ్ టైం అనౌన్స్ చేసినటువంటి డేట్కి రాకపోతే సినిమా మీద బజ్ తగ్గిపోతుంది. అండ్ ఆల్రెడీ ఒక వైబ్ వెళ్ళిపోయింది, అంటే ప్రచారం వెళ్ళిపోయింది కాబట్టి April 7th 2027 అని కూడా వెళ్ళిపోయింది కాబట్టి ఈ ఉన్నటువంటి 2 monthsలో 2 or 3 monthsలో షూటింగ్ మొత్తం కంప్లీట్ చేసి మిగతా 8 నుంచి 9 నెలలు ఏదైతే ఉన్నాయో అది మొత్తం కూడా జక్కన్న ఎడిటింగ్ అండ్ దాని తర్వాత VFX దాని తర్వాత అవుట్పుట్ మీదనే ఎక్కువగా దృష్టి సారించినట్టయితే చాలా క్లియర్గా తెలుస్తుంది. అందుకోసమని ఈసారి జక్కన్న సినిమాలు రిలీజ్ డేట్ అటు ఇటు అబౌవ్ డెఫినెట్గా April 7th రిలీజ్ అవ్వాల్సిందే. బికాజ్ వరల్డ్ వైడ్గా ఇచ్చినటువంటి ఇంటర్వ్యూస్, దాని తర్వాత ఇది అన్ని కంట్రీస్లలో రిలీజ్ అవుతున్నటువంటి సినిమా కాబట్టి 120 దేశాల్లో రిలీజ్ అవుతున్నటువంటి సినిమా కాబట్టి డేట్ మార్చే ప్రసక్తి ఉండదు. అందుకోసమనే జక్కన్న ముందుగానే ప్లాన్ చేసుకుని అవసరమైతే ఇంకెక్కువగానే అంటే ఉన్నటువంటి టైంని ఎప్పుడైతే ఆల్మోస్ట్ అంటే ఏప్రిల్ అంటే డిసెంబర్ ఆ టైం కంప్లీట్ అయినా కానీ ఇంకేదైనా ప్యాచ్ వర్క్ ఉన్నా చేసుకోవచ్చని ముందుగానే ఎక్స్టెన్షన్ చేసి ఆ డేట్ని మెన్షన్ చేశారన్న కామెంట్స్ కూడా ఇండస్ట్రీ వర్గాల సైడ్ నుంచి వినిపిస్తుంది. కాబట్టి సో వారణాసి ఎలాంటి బ్రేక్ లేకుండా డెఫినెట్గా ఆ డేట్కి వస్తుంది. సో ఇప్పుడు సమ్మర్ బ్రేక్ ఇచ్చినా కానీ జక్కన్న మాత్రం తన సినిమాకి ఇవ్వలేదు, కేవలం యాక్టర్స్కి ఇచ్చాడు. టెక్నికల్ వర్క్, బ్యాక్గ్రౌండ్ వర్క్ మాత్రం జరుగుతూనే ఉంటుంది కాబట్టి ఇన్ టైంలో వారణాసి మన ముందుకు రాబోతుందని తెలుస్తుంది. సో మరి వారణాసిపై మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్ చేయండి.